నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే రా పద్మిని. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను అక్క, రకరకాల యాత్రలు మనం చేస్తూనే ఉంటాం. అయితే గానుగాపురం యాత్ర గురించి వచ్చేటటువంటి రెస్పాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎప్పుడు అడుగుతూనే ఉంటారు మేము వెళ్ళాలి అంటే. వాళ్ళకి వాళ్ళు వెళ్ళలేక కాదు, ఏదో బ్లాకేజ్ ఖచ్చితంగా అడ్డుపడుతూ ఉంటుంది. మేము వెళ్ళాలనుకుంటున్నాం కానీ వెళ్ళలేకపోతున్నాం. ప్లాన్ అయిపోయింది, ఇంకా రేపు ఎక్కుతాం ట్రైన్ లేకపోతే బస్సు ఎక్కుతాం అనుకుంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఒక్కొక్కళ్ళు అయితే పొలిమేర దాకా వెళ్ళి కూడా వెనక్కి వచ్చాము అని అంటే అమ్మ అంత ఇది అనిపిస్తుంది. అంతెందుకు నా ఫ్రెండే, మేమే కలిసే వెళ్తున్నాం. మీరు అక్కడ గుర్తుందా? ఆ రోజు పొద్దున్న వరకు అంతా రెడీ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి నాకు రాత్రి కాల్ చేసి చెప్పావు, అక్క మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తున్నారు, సడన్ గా వాళ్ళు ఇంకో రూమ్ ఎక్స్ట్రా ఇప్పించండి అక్క అని చెప్పాను కదా. సో అప్పటిదాకా ఇంకంతా అయిపోయింది. వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు. పొద్దున్నంతా స్నానాలు చేసేసుకుని రెడీ అయిపోయారు. ఇంకా కార్ ఎక్కబోతుంటే పీరియడ్స్. అలా స్వామి అనుగ్రహం ఉండాలి అని 100%. ఆయన అనుగ్రహం లేకపోతే, ఆయన అనుజ్ఞ లేకపోతే గానుగాపురం వెళ్ళేటటువంటి పరిస్థితి ఒక్కనాటికి ఉండదు. అస్సలు ఉండదు. రైట్ అక్క. మరి మళ్ళీ ఎప్పుడు పెట్టబోతున్నారు యాత్ర? కొల్హాపూర్ యాత్ర అయితే మనం చేసుకొచ్చాము, మనం అంటే మీరు వెళ్ళొచ్చారు అనుకోండి. మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ యాత్ర ఎప్పుడు ఉండిపోతాం? చాలా మంది భక్తులు అడుగుతూ ఉన్నారు పద్మిని గానుగాపూర్ యాత్రని. అందుకే ఈ నెల శ్రావణ మాసం కాబట్టి అత్యద్భుతమైన రోజు ఆగస్ట్ 21, అంటే టోటల్ 3 సంఖ్య, గురువారము, అలాగే గురు పుష్యమి యోగం రోజు బయలుదేరి గురువు గారిని దర్శించుకుంటే మన జీవితంలో ఎటువంటిదైనా కోరిక వెంటనే నెరవేరుతుంది. ఆగస్ట్ 21వ తారీఖు అంటే మళ్ళీ 3 వచ్చింది. మళ్ళీ 3 అంటే గురువుకి సంబంధించిన సంఖ్య. గురువారము ఆగస్ట్ 21 పుష్యమి నక్షత్రం. అందుకే గురు పుష్యమి యోగం వచ్చింది. ఆ రోజు గురువు గారిని ఏది అడిగితే అది మనకి ప్రసాదిస్తారు. నీ జీవితంలో ఇప్పటి వరకు ఇది జరగట్లేదు అనుకుంటే ఆ రోజు యాత్ర చేసి స్వామిని అడిగి, నాకు ఉద్యోగం కావాలి, నాకు సంతానం కావాలి, నాకు ధనం కావాలి, నాకు ప్రేమ ఆప్యాయత కావాలి. ప్రేమ ఆప్యాయతలు కూడా లేవు ఇప్పుడు, అసలు లేనిదే అది. ప్రేమ ఆప్యాయత, ప్రేమ కావాలి. ఇలా ఏది కావాలంటే అది స్వామిని కోరుకుంటే ఇచ్చే రోజు గురు పుష్యమి యోగం. బ్యూటిఫుల్. ఆ రోజు 21వ తారీఖు బయలుదేరతారు. అయితే బయలుదేరుతాం, మధ్యాహ్నం నుంచి బయలుదేరుతాం. అంటే ఆ రోజు అయితే మొత్తం ఎప్పటి వరకు ఉందాక? రాత్రి అర్ధరాత్రి వరకు ఉంది, గురు పుష్యమి యోగం మిడ్ నైట్ వరకు ఉంది. మధ్యాహ్నము పీఠంలో హారతి చూసుకొని బయలుదేరుతాం ఎప్పుడు శుభప్రదంగా. అలా బయలుదేరితే ఈవినింగ్ వరకు చేరిపోతాము. స్వామి దర్శనం ఖచ్చితంగా అవుతుంది. రైట్. ఇక గానుగాపురంలో ఏమేమి చూస్తాము, ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి ఒకసారి చెప్పండి. గానుగాపురంలో స్వామి యొక్క దర్శనం, పాదుకా దర్శనం ఉంటుంది. ఔదంబర వృక్షం దగ్గర గురుచరిత్ర పారాయణం ఉంటుంది. అష్టతీర్థాలు కూడా ఉంటాయి. అష్టతీర్థాలు ఎవరికైతే అష్టతీర్థాలు స్నానం చేయాలి, మాకు తెలియదు అష్టతీర్థాలు అని చాలా మంది అంటారు. అష్టతీర్థాలు కూడా ఆ రోజు జరిపిస్తాము. అష్టతీర్థాలు స్నానాలు, అలాగే భిక్షా కార్యక్రమం కూడా ఉంటుంది. మర్నాడు ఉంటుందా? మర్నాడు ఉంటుంది. అంటే శుక్రవారం పూట భిక్షా కార్యక్రమం. శుక్రవారం పూట ఆగస్ట్ 21 మనం వెళ్తున్నాము. 22 మళ్ళీ 23 తిరిగి వచ్చేస్తాం. రైట్. అద్భుతం. అలా ఇవన్నీ కూడా అక్కడ చేస్తాం. దీంతో పాటు ఒక ప్రత్యేకత అకల్కోట్ యాత్ర కూడా అనుకుంటున్నాను. అకల్కోట్ స్వామి సమర్థ యొక్క విశిష్టత ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆయన పేరు తలిచాము అని అంటే ఒక పవర్ అన్నమాట, ఒక పవర్. అలా స్వామి సమర్థ నామజపం చేసి ఒక ఆవిడ, మనం ఆ నామజపం చేసుకుంటే చాలు, నామస్మరణ 5,000 సార్లు చెయ్యండి అంటే, రోజుకి 5,000 సార్లు చెయ్యండి అంటే స్వామి సమర్థ అంతేనా అని జపమాలతో చేయమంటే ఆవిడ చేసినందుకు ఆవిడ 5 తులాల బంగారం తిరిగి దొరికింది. 5 తులాలు. స్వామి సమర్థ అని నామజపం చేసుకున్నందుకు. అదే ఆవిడ కోరిక కాబట్టి అది తీరింది. మన ఏ కోరిక అయినా తీరుతుంది. అలాగే గురు పుష్యమి యోగము రోజు ఎక్కడ మనము పూజ చేసినా కూడా విశేషమైన ఫలితం. ఆ రోజు ఒకరింట్లో పూజ చేసాము. ఆ ముహూర్తం రోజు గురు పుష్యమి రోజు ఇదివరకు ఎప్పుడు పూజ చేసినప్పుడు వాళ్ళకి 4 ఏళ్ల నుంచి జరగని పని జరిగింది. 4 ఏళ్ల నుంచి ఇవ్వని వాళ్ళు డబ్బులు ఇచ్చారు. డబ్బులు తిరిగి వచ్చేసాయి. అలా అంటే వాళ్ళ యొక్క సంకల్పం, ఎటువంటి సంకల్పం ఉంటుందో అటువంటి రిజల్టే స్వామి ఇస్తారు. బ్యూటిఫుల్. గురు పుష్యమి యోగానికి చాలా చాలా పెద్ద పీటని వేసింది
మన శాస్త్రం అని శాస్త్రం చెప్పుకోవచ్చు. ఆస్పీషియస్, వెరీ ఆస్పీషియస్. ఉమ్, ఇక ఆ రోజు అమృత యోగం ఉంది, సర్వార్థ సిద్ధి యోగం ఉంది, ఉమ్, గురు పుష్యమి యోగం కూడా ఉందన్నమాట. ఉమ్, అందుకే అలాంటి శుభదినము చక్కగా పూజలు చేసుకొని పీఠంలో బయలుదేరితే విశేషమైన ఫలదాయకం అవుతుంది ఈ యాత్ర. ఆ యాత్ర యొక్క ఫలితం కూడా మన భక్తులకు వస్తుంది. అయితే స్వామి సమర్థ విషయానికి వస్తే అసలు ఆయన ఇప్పుడు గానగాపురం అనే క్షేత్రం ఉంటుంది అని తెలుసుకున్నాం మనం, లేకపోతే వీడియోల రూపంలో చూసాం. అసలు స్వామి సమర్థ అనుగ్రహం లేకపోతే కనీసం ఆయన చిత్రపటం కూడా చూడలేమట, నిజమేనా? కరెక్ట్, అసలు బాబా చాలా కరెక్ట్. స్వామి సమర్థ అనుగ్రహం లేకపోతే ఆయన ఎలా ఉంటారో కూడా, ఆయన రూపాన్ని కూడా మనం చూడలేము. స్వామి సమర్థకి చాలా ఫస్ట్ ఇన్కార్నేషన్ శ్రీపాద శ్రీవల్లభ, చాలా కరుణ, దయ, వాత్సల్యం, అందరిని అమ్మ అమ్మ అక్క అని సంబోధించేవారు. నృసింహ సరస్వతి మధ్యమం, ఎలాగా ఆయనకి కోపము ఉండేది, వాత్సల్యము ఉండేది. స్వామి సమర్థ మాత్రం ఎక్కువగా కోపంగా ఉండేవారు, అంతే, చాలా అగ్రెసివ్, మళ్ళీ ప్రేమ కూడా ఉండేది. ఇటు పూణేలో, మహారాష్ట్రలో గనక మనం చూస్తే ప్రతి ఇంటికి స్వామి సమర్థ పటమే ఉంటుంది. వాళ్ళందరూ అంటే థర్డ్ ఇన్కార్నేషన్ ని వాళ్ళందరూ పూజిస్తూ ఉన్నారనమాట. మనం కర్ణాటకలో చూస్తే అందరూ కూడా నృసింహ సరస్వతిని పూజిస్తారు. మహారాష్ట్రలో వచ్చేసి స్వామి సమర్థని, మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి శ్రీపాద శ్రీవల్లభని. కానీ విషయం ఏంటంటే మహారాష్ట్ర పూణే నుంచి చాలా విశేషంగా శ్రీపాదుల దగ్గరికి వస్తారు. ఆయన యొక్క శక్తి వాళ్ళకి బాగా తెలుసు అనమాట. శ్రీపాద శ్రీవల్లభుని శక్తి అతీతము అని చెప్తారు వాళ్ళు, అంతటి శక్తి అని. అయితే అలాంటి స్వామి చిత్రపటాన్ని చూడటం, అసలు ఆయన ఎలా ఉంటారో కూడా తెలుసుకోవడం, అలాంటి రూపాన్ని మనం చూడాలి అని అంటే జన్మ జన్మల అదృష్టం ఉండాలన్నమాట. సో ఈ యాత్రలో అకల్కోట్ కూడా వెళ్ళబోతున్నాం. అకల్కోట్ కూడా వెళ్ళబోతున్నాం. సో 21, 22, 23 3 రోజులు అక్క. 3 రోజులు. 21నే రాత్రి అయిపోతుంది చేరేసరికి, శుక్రవారము మళ్ళీ అకల్కోట్ చూసి రిటర్న్ అయిపోతాం అనమాట. శనివారం నాడు రిటర్న్ అయిపోతాం. వేరే ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు డైరెక్ట్ గా పీఠానికి వచ్చేస్తే పీఠంలో ఫ్రెష్ అప్ అవ్వటం, అక్కడి నుంచి బయలుదేరటం, ఈ ఏర్పాట్లు చేయొచ్చా? చేయొచ్చు. ఖచ్చితంగా మన పీఠంలో స్వామి దర్శించుకోవచ్చు. వాళ్ళు అక్కడే స్నానం అది చేసుకొని మనతో పాటు యాత్రకు బయలుదేరొచ్చు. అలాగే పద్మిని అక్కడ 3 రోజుల పారాయణం కావాలనుకున్న వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు. పారాయణం చేయిస్తారా? చేయిస్తాం. సామూహిక పారాయణం, గురుచరిత్ర సామూహిక పారాయణం చేయిస్తాం. రైట్. చక్కగా అది కూడా చేసేసుకోవచ్చు. సామూహిక పారాయణం, చరిత్ర పారాయణం కూడా చేయలేరు చాలా మంది, బుక్ ఎదుర్కొండానే ఉంటుంది కానీ ఓపెన్ చేయలేం. సో ఖచ్చితంగా అది కూడా చేయించుకోవచ్చు. ఒక్కొక్కరికి 4, 5 అధ్యాయాలు వస్తాయి, లేదా ఒక సప్తాహం అని అంటే ఒక రోజు అధ్యాయాలన్నీ కూడా వచ్చేస్తాయి. రకరకాల అధ్యాయాలు వస్తాయి, వాళ్ళకి 5, 6 అధ్యాయాలు వస్తాయి. చెప్తారు కదా, చెప్తాం. మనకి వాళ్ళకి సంబంధించినవే ఇస్తారు చాలా చిత్రంగా స్వామి. వాళ్ళు తెలిస్తే అమ్మో ఈ కథ నాకు సంబంధించే ఉంది, నా సమస్యకి సంబంధించే ఉంది, స్వామి చాలా చక్కగా చెప్పారు అని ఎన్నో సార్లు భక్తులు చెప్పడం జరిగింది. చాలా అద్భుతం. ఎప్పుడెప్పుడా అని మీరు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు వెళ్తారా అని చెప్పి. మరి వచ్చేస్తోంది ఆగస్ట్ 21, 22, 23, 2025లో ఈ యాత్ర చేయబోతున్నాము. అంటే పాత వీడియోస్ చూసి కూడా ఒక్కొక్కసారి నాకు కాల్స్ వస్తున్నాయి, అందుకని వివరంగా చెప్తున్నాను. ఈ సంవత్సరం అంటే 2025 ఆగస్ట్ 21, 22, 23వ తారీఖుల్లో మనం